నమస్కారం. ఎలా అసలు కొంతమంది ఆడవారిని కరోనా తర్వాత చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఇలా ఈ ఆడవారు ఉంటున్నారు అనిపిస్తుంది. నిజమే, మాటలు కూడా రావట్లేదు నాకు. ఏంట్రా నాయన అసలు మొన్న ఎవరో ఒక ఆమె మొగుడు నల్లగా ఉన్నాడని చెప్పేసి లవర్తో మొగుడిని చంపించేసింది. మొన్న ఇంకో ఆమె బిడ్డలను వదిలేసి లవర్తో లేచిపోయింది. ఇంకా ఆమె వచ్చేసి మొగుడిని చంపించేసింది లవర్తో. ఇలా చెప్పుకుంటే పోతే బాబోయ్, లవర్ అన్న వాడిని చూసే లేకపోతున్నాను. ఏంటోలే అసలు. ప్రేరణ అండ్ కిరణ్ వీళ్ళు వచ్చేసి బెంగళూరులో ఒక మొబైల్ స్టోర్లో పనిచేస్తున్నారు. ఈమె ఉండేది అంజనానగరం ఎక్కడో, వీళ్ళు పనిచేసేది రాజాజీనగరం ఎక్కడో. బెంగళూరు అనేది గుర్తుంచుకోండి చాలు మనకి. 1 yearగా వీళ్ళు లివిన్లో ఉన్నారట, ప్రేమలో ఉన్నారట. ఒరే లివిన్లో ఉండేవాళ్ళు, ప్రేమలో ఉండేవాళ్ళు, ఒరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అవతల ఎలాంటి వాళ్ళు ఏంటో ఒకసారి చూసుకోండి అమ్మ. ఎందుకంటే ఆడవాళ్ళు చంపుతున్న మగవాళ్ళు ఉన్నారు కదా శాడిస్టులు. అందుకే శాడిస్ట్ XXS అని పెట్టారు తమ్మునేల్లో. అందులో ఆడవాళ్ళ మొగలు మొత్తం అప్లై అవుతారు. ఇక్కడ వచ్చేసి పోకిరి సినిమాలో లాగా మా ఇంట్లో మా అన్న మా అమ్మ బయటికి వెళ్ళారు, ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నా, ఇంటికి రా అని పిలిచింది. కిరణ్ ఇంటికి వెళ్ళాడు. ప్రేరణ ఇంటికి రాగానే ఇక మనవాడిని రచ్చగొట్టాను, టెంప్ట్ చేసి. ఎలా వెస్ట్రన్ స్టైల్లో ఈరోజు ఎంజాయ్ చేద్దామంటూ. చాలామంది వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తున్నా అని చెప్పి ఎవరు రాసుకుంటూ వెళ్ళారు, కానీ ఆ ప్రపోజ్ చేసేది ఏం లేదు అక్కడ. డైరెక్ట్ గేమ్ పర్పస్ అన్నట్టుగా వాడిని పిచ్చోడిని నమ్మించి బట్టలు మొత్తం ఓడదీపించి మొత్తం కాలు చేతులు మొత్తం కట్టేశాను. ఇక మనోడు ఫుల్ ఎంజాయ్మెంట్కి స్టార్ట్ కాబోతాను అనుకున్నాడు. పోకిరి సినిమాలు అంతే కదా, చేతులు కాలు కట్టేసేసి ఉన్న మూమెంట్లోనే విలనం చంపేస్తారు. ఏంటో ఒక ఎంజాయ్మెంట్, మన కర్మ. సరే పాపం వాడు ఎంజాయ్మెంట్కి రెడీ అవుతున్నాడు. ఇంకేముంది, పెట్రోల్ తెచ్చుకుంది, అంత పడి పోసేసింది. పోసి తగలబెట్టేసి వాడు బతిలాడుతున్నాడు, వద్దు అని తగలబెట్టేసింది. ఇక ఏదో బాత్రూమ్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు వాడు తగలబడుతున్నాడు బిల్డప్ ఇచ్చి పెద్దగా అరిచింది. ఇక చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, పాపం తగలబడిపోయాడు, చనిపోయాడు. పోలీసులు వచ్చారు. ఏం జరిగింది ఏంటి? ఏం లేదు సార్, ఇట్లా వచ్చాడు ఇంటికి, మేము ఆల్రెడీ 1 yearగా లివింగ్లో ఉన్నాం, సో త్వరలో పెళ్లి కూడా చేస్తున్నాం అనుకుంటున్నాం. నేను వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేసరికి తగలబడిపోతున్నాడు, భయం వేస్తుందని చెప్పేసాను. క్రాస్ చెక్ చేస్తే కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి ఉన్నాయి. అండ్ బయట చూసి పెట్రోల్ కనిపిస్తూనే ఉంది. ఇక పోలీసులు వెళ్ళి విచారణ చేస్తే ఎస్ నేనే చంపాను. వాడు ఈ మధ్య నా మీద ప్రేమ చూపడం వల్ల నన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటామని నాకు అనిపించింది. ఇక అందుకనే నేనే పిలిపించి ఈ ప్లాన్ బాగుంటుంది, వెస్ట్రన్ ప్లాన్ అని చెప్పేసి ఆ రకం చేసి చంపేస్తానని చెప్పాను. జాగ్రత్త అమ్మాయిలు, అమ్మ జీవితం అనకూడదు కానీ ఒరే, ప్రేమ అంటే ఉచ్చబడిపోతున్నారు ఇప్పుడైతే. ఒకప్పుడు ప్రేమ అంటే అపురూపమైంది, ఇప్పటికీ అపురూపం, ఎప్పటికీ అపురూపమే. కానీ కొంతమంది చేసే పనుల వల్ల ఒరే నాయన అసలు రిలేషన్స్ ఏంటి, లివిన్ ఏంటి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏంటి, లవ్ ఏంటి, అరే అసలు ఏది చూసినా ఏది తెలిసినా కానీ ఎక్కడో చోట శాడిస్ట్ లాగా ఉన్నారు ఇంటర్ బాబు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అన్యాయం చనిపెట్టరు పాపం. దానికి కావాల్సిన ఏంటి, వాడితో పెళ్లి కావాలి, పెళ్లి చేసుకోవాల్సింది కదా. పెళ్లి చేసుకుంటాట్లేదు ఒక అనుమానం వచ్చే చంపేసింది. టిష్ చెప్పనా, తగలబడిపోతుంటే వాడు అరుస్తూ ఉంటే వీడియో తీసి ఎంజాయ్ చేస్తుందంట. ఇంత శాడిస్ట్గా తయారవుతున్నారు ఏంట్రా బాబు.